పవన్ తెలుగు టైటన్స్కి సెట్ కాడు. ఇలా నేను అనడం వెనకాల వేరియస్ రీజన్స్ ఉన్నాయని చెప్పాలి. ఆ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నించేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ రీజన్ బడ్జెట్ ఇష్యూ. పవన్ శరావత్ని లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్ 2,60,50,000 పెట్టి తీసుకోవడం జరిగింది. ఇంత భారీ బడ్జెట్ని పవన్ పైనే ఇన్వెస్ట్ చేయడం వల్ల మిగతా పొజిషన్స్ అన్నీ కూడా తెలుగు టైటన్స్కి వీక్ అయిపోతాయి. మొహమ్మద్ రజా చియానిషాద్లు లాంటి ప్లేయర్ పైన పునేరి పల్టన్ ఇన్వెస్ట్ చేసిందంటే వాళ్ళకి మిగతా పొజిషన్స్లో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టే మొహమ్మద్ రజా చియానిషాద్ల పైన అంత భారీ ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు పెట్టగలిగారు. వేరేస్ తెలుగు టైటన్స్ చాలా వీక్ టీమ్గా ఉంది. మిగతా పొజిషన్స్ అన్నీ కూడా దాదాపుగా తెలుగు టైటన్స్కి వీక్గా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పవన్ శరావత్ పైన మరోసారి భారీ ఇన్వెస్ట్మెంట్ పెడితే అది తెలుగు టైటన్స్కి లాస్గా పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ రీజన్ పవన్ శరావత్కు ఉన్నటువంటి ఇంజురీ కన్సర్న్. గత కొన్ని సీజన్స్గా తెలుగు టైటన్స్ ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి ప్లేయర్స్ పైన ఇన్వెస్ట్ చేసి లాస్ అయింది. సో ఈ నేపథ్యంలో మరోసారి ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి పవన్ శరావత్ పైన భారీ ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక అది కూడా తెలుగు టైటన్స్కి లాస్గా పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ శరావత్ ఈ పాయింట్లో కూడా తెలుగు టైటన్స్కి సెట్ కాడు. థర్డ్ రీజన్ పవన్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ కెప్టెన్. ఏ విధంగా అయితే యుముంబాని అనూప్ కుమార్ లీడ్ చేశాడో, ఏ విధంగా అయితే ఫజల్ అద్రచలి యుముంబాని లీడ్ చేశాడో, ఏ విధంగా అయితే బెంగళూరు బుల్స్ని రోహిత్ కుమార్ లీడ్ చేశాడో, అదేవిధంగా తెలుగు టైటన్స్ని లీడ్ చేయలేడు పవన్ శరావత్. తను మంచి కెప్టెన్ కాదు, తను మంచి లీడర్ కూడా కాదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ శరావత్ ఈ పాయింట్లో కూడా తెలుగు టైటన్స్కి సెట్ కాడు. ఇక ఫోర్త్ రీజన్ పవన్ శరావత్ తన పీక్ ఫామ్లో లేడు. ఏ విధంగా అయితే సీజన్ 6లో బెంగళూరు బుల్స్ని ట్రోఫీ గెలిపించాడో ఆ విధమైనటువంటి ఫామ్లో తను ఇప్పుడు లేడు. సో ఈ నేపథ్యంలో సింగిల్ హ్యాండెడ్గా ట్రోఫీ గెలిపిద్దామన్నా కూడా పవన్ శరావత్ యొక్క ఇంజురీ కన్సర్న్స్ వల్ల తను ఈ టాస్క్ని చేయలేకపోవచ్చు. సో ఈ క్వాలిటీస్ వల్ల పవన్ కుమార్ శరావత్ని తెలుగు టైటన్స్ టార్గెట్ చేయకపోవడమే బెటర్. తను ఎప్పుడు ఇంజురీ కన్సర్న్ బారిన పడతాడో, ఎప్పుడు సీజన్ నుంచి రూల్డ్ అవుట్ అయిపోతాడో, ఎప్పుడు టీంకి దూరం అవుతాడో ఎవ్వరూ కూడా చెప్పలేం. సో ఈ నేపథ్యంలో ఇన్ని సంశయాత్మకమైనటువంటి విషయాలు ఉన్నటువంటి పవన్ శరావత్ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో తెలుగు టైటన్స్ టార్గెట్ చేయకపోవడమే బెటర్. అండ్ తక్కువ ప్రైస్ ట్యాగ్లో వచ్చినా కూడా FBM కార్డ్ని ప్రయోగించకపోవడమే బెటర్ తెలుగు టైటన్స్కి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.